యెషయా గ్రంథం 45వ అధ్యాయం. యెషయా గ్రంథం 45, యెషయా గ్రంథం 45వ అధ్యాయం 22వ వచనం. యెషయా గ్రంథం 45, 22, 23 వచనాలు అందరం కలిసి చదువుకుందాం. యెషయా గ్రంథం 45, 22, 23 వచనాలు అందరం కలిసి చదువుకుందాం. యెషయా గ్రంథం 45వ అధ్యాయం 22, 23 వచనాలు. పాత నిబంధనల పేజీ నంబర్ 608. 22, 23 రెండో వచ్చిన కలిసి చదువు. బూది గంధముల నివాసులారా, నా వైపు చూసి రక్షణ పొందుడి. దేవుడు నేనే, మరి దేవుడును లేడు. నా ఎదుట ప్రతి మోకాలు ఉంగుననియు ప్రతి నాలుకయు నా తోడని ప్రమాణం చేయననియు నేను నా పేరట ప్రమాణం చేసి ఉన్నాను. నీతిగల నా నోటి మాట బయలుదేరి ఉన్నది, అది వ్యర్థము కానేరదు. ప్రార్థన చేద్దాం. ప్రేమ గల పరలోక తండ్రి, స్తోత్రాలు నాయన, కనికరించండి. ఒకటి ఎరుగుదాము నాయన, మరి ఏమైనా మీరు బయలుపరిస్తే తప్ప, మీరు మాట్లాడితే తప్ప ప్రభా మేమేమి నేర్చుకోలేము. మానవ మాత్రులు, బలహీనులు, ఎంతో అవసరతలో ఉన్నవారు, ఎంతో నేర్చుకోవాలి, ఎంతో మానవత్వం, బుద్ధిహీనత కలిగిన వారు. మమ్మల్ని దర్శించండి, మా హృదయ నేత్రాలు తెరవండి, మా అజ్ఞానము తొలగించండి. మీ ధర్మశాస్త్రం నందు ఆశ్చర్యమైన సంగతులు చూచున్నట్లు మా హృదయ నేత్రాలు తెరవండి, మనోనేత్రాలు తెరవండి. మీ ఆత్మ సహాయం కోరుతున్నాం. ఈ దివ్య గ్రంథం ఏమైనా మీరు బయలుపరిస్తే తప్ప మా ఏ మనుష్యుడు, ఎంతటి పండితుడు కూడా గ్రహించలేదు. ఈ సమయం మా కొరకు ఆశీర్వదకరం చేసి మా మధ్య పరిచర్య చేసి మహిమ పొందమని మీకే మహిమ, ఘనత, ప్రభావాలు ఆరోపిస్తే యేసుక్రీస్తు ఘనమైన నామమున ప్రార్థించి అడిగి వేడుకొనుస్తున్నాం తండ్రి, ఆమేన్. మీరు మిగిలిన బ్రదర్స్ కూడా ఇటు రండి, ఇటు వచ్చి కూర్చోండి. సిస్టర్స్ కూర్చుంటారు. సిస్టర్ ఇటు తిరగడానికి పొద్దున్న విసుగ్గుంటుంది, బ్రదర్స్లో కూడా ఇటు కూర్చో, లేదా కూర్చో అని కూర్చుంటే, లేదు కూర్చో, అది తిమ్మతాను కూర్చుని అక్కడ కూర్చో. కొద్దిగా వెనక్కి జరుగుతుంది, మీరు వెనక్కి జరుగు. మీరు ముందు రండి, మిగిలిన సిస్టర్స్ పిల్లలు కూడా ఇటు వచ్చి కూర్చోండమ్మా. ఇదిగో ఇక్కడ రండి పిల్లలు. ఎందుకంటే కొద్దిమంది కాబట్టి ఏదైనా ఎక్స్ట్రా ఉంటే బ్రదర్స్ బయట చైర్స్లో కూర్చోవడం బాగుంటుంది. ఇక్కడ నుంచి ఎక్కువ సిస్టర్స్ ఇట్లా పిల్లలు ఎదురుకు రండి, కూర్చోండి. సిస్టర్ ఏదైనా పని ఉండి ఇటు నుంచి ఇటు చూసుకుంటుంది. అయిపోయినా కూడా సిస్టర్స్ ఇటు వెళ్ళిపోవచ్చు, ఇంట్లోకి వెళ్ళినా బయటకు వెళ్ళినా. చైర్స్లో కూడా వెనకట్టు కూర్చోండి. అవి వెనక చేసి వాడుకోవచ్చు, ఏం కాదు సిస్టర్స్. యెషయా గ్రంథం 45, 22, 23 ఈ రెండు వచనాలు మనం చదువుతూ వచ్చాం. మరి 22వ వచనం చూస్తే చదవండి ఎవరైనా. 22 సరే చదువు. బూదిగంధముల నివాసులారా, నా వైపు చూచి రక్షణ పొందుడి. దేవుడు నేనే, మరి ఏ దేవుడును లేడు. చాలు. కాబట్టి ఇది చాలా పరిచయమైన వచనం. మరి ప్రాముఖ్యంగా యెషయా గ్రంథం బైబిల్లో ఉన్న పుస్తకాల్లో ఒక చాలా ప్రాముఖ్యమైన పుస్తకం. మరి యెషయా ప్రవచనములు అని పాటలు కూడా పెడతారు. యెషయా ప్రవచనములలో అని యెషయా యొక్క ప్రవచనాలు ఎక్కువగా కృత నిబంధనలో వాడబడ్డాయి. యేసు ప్రభు కూడా సువార్తల్లో ఎక్కువగా మరి యెషయా యొక్క ప్రవచనాలను కోడ్ చేస్తాడు. ఒక మాట చెప్పాలంటే యేసు ప్రభు యొక్క జీవితాన్ని గురించి, పుట్టుక గురించి చాలా విషయాలు ముందుగానే మాట్లాడింది, ప్రవచించింది యెషయా. మరి యెషయా మొద్దు నుండి చిగురు పుట్టునని, మరి ఆ తర్వాత ఆయన పెరుగును తేనెను తినునని, అట్లాగూ అనేక విషయాలు యెషయా గ్రంథంలో
మరి 9వ అధ్యాయం 6వ వచనంలో కూడా ఆయనకు పేరు పెడతారని యెషయా గ్రంథం 9:6లో ఏమన్నాడు? యెషయా గ్రంథం 9వ అధ్యాయము 6వ వచనం, ఏలైనగా మనకు శిశువు పుట్టెను, మన కుమారుడు అనుగ్రహింపడును, ఆయన భుజం మీద చూడు. ఆయన పుట్టేదాని గురించి, ఆయన భారం భరించే విషయాల గురించి కూడా, తర్వాత ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడు దేవుడు, నిత్యుడు తండ్రి, సమాధానకర్త అధిపతి అని అతను పేరు పెడతారని, అంటే అలాగూ అనబడతాడు అని ఈ విషయాలన్నీ ముందుగానే ప్రవచించాడు. ఆయన పరిచర్య గురించి కూడా ఇదే 9వ అధ్యాయం 1వ వచనంలో కూడా చూడు. యెషయా గ్రంథం 9:1లో కూడా, అయినను వేదన పొందిన దేశం మీద మబ్బు నిలవదు, పూర్వకాలమైన జబూలూను దేశమును నఫ్తాలి దేశమును అవమానపరచును, అంత్యకాలంలో సముద్ర ప్రాంతమును అనగా యోర్ధాను అద్దరని అనుజనుల గల్లీ ప్రదేశమును మహిమగల దానిగా చేయుచున్నాడు. 2వ వచనం కూడా, చీకటిలో నడుచు జనులు గొప్ప వెలుగును చూచున్నారు, మరణ ఛాయగల దేశ నివాసుల మీద వెలుగు. ఇవన్నీ యేసు ప్రభువుని గురించి. మరి ఆయన చీకటి గల ప్రజల మధ్యకు వస్తాడని, వారిని వెలిగిస్తాడని, మరి యోర్దాన్ నది ప్రాంతాల్లో ఆయన సంచరిస్తాడని, అక్కడ అనేకులను వెలిగిస్తాడని, అట్లా చాలా విషయాలు. ఒక రకంగా యెషయా గ్రంథం ఇట్స్ ఎ ప్రాఫిటికల్ బుక్. ప్రకటన గ్రంథం, దానియేలు గ్రంథం ప్రవచనాత్మక పుస్తకాలు అయితే, యెషయా గ్రంథం కూడా యేసు ప్రభు వారి జీవితాన్ని గురించి ఎక్కువగా ప్రవచించింది. కీర్తనలో కూడా అనేక ప్రవచనాలు ఉన్నాయి కాబట్టి ఎక్కువగా యెషయా గ్రంథం. మరి 66 పుస్తకాల్లో ఇది చాలా ప్రాముఖ్యమైన పుస్తకం. దీన్ని అందుకే కొందరు మినీ బైబుల్ అని కూడా అంటారు, చిన్న బైబుల్. ఎందుకనంటే మరి బైబిల్కి 66 పుస్తకాలు ఉండట్లు యెషయా గ్రంథానికి 66 అధ్యాయాలు. నిజంగానే మరి చూస్తే ప్రతి అధ్యాయం ఒక్కొక్క అధ్యాయం ఒక్కొక్క పుస్తకం, అంటే 66 పుస్తకాలకు రిలేటెడ్గా ఉంటుంది. మొదట యెషయా గ్రంథం మొదటి అధ్యాయం ఆది కాండానికి, అట్లా మొదట 5 అధ్యాయాలు 5 కాండాలకు, అట్లాగూ బైబిల్లోని మరి 27వ పుస్తకం యెషయా గ్రంథంలో 27వ అధ్యాయానికి, అట్లా ప్రతిదీ 66 అధ్యాయాలు 66 పుస్తకాలకు సంబంధించి ఉంటుందన్నమాట. కాబట్టి అందుకే అసలు బైబిలుని సరిగా చూస్తే, అంటే దేవుని నేత్రాలతో చూస్తే అంత చక్కని కూర్పు అనమాట, అంత చక్కని కూర్పు. ఇప్పుడు కొన్ని దండలు ఉంటాయి చక్కగా, అంటే ఒక మిషన్ మీద వచ్చినప్పుడు ఏమైంది, లేకపోతే ఒక డిజైన్, ఒక శారీస్ మీద డిజైన్ కానీ చూస్తే ఎక్కడ ఏ మార్పు, ఒక పువ్వులో ఏమేమి కలర్స్ ఉంటాయో, ఎక్కడ చిన్న చిన్న మొగ్గలు ఉంటాయో, ఎక్కడ మొదలు, ఎక్కడ చిన్న కొమ్మ ఉంటుందో ప్రతి పూలో కూడా అది ఉంటాయి, చూసారా? కాబట్టి ఎక్కడ మిస్ అవ్వదు. అదే చేత్తో వేసే ఆర్ట్లు అయితే ఎక్కడో చోట మిస్ ఉంటాయి. ఇప్పుడు తిమోతికి లెటర్స్ రాస్తాడు, చూసేవాళ్ళకి మనకందరూ బాగానే ఉంటాయి, కానీ ఆయనకు తెలుసు అనమాట అన్న అంత పర్ఫెక్ట్ కాదని. అదే కదా, అంటే ప్రింట్తో పోల్చినప్పుడు కొంత లోపం, అది ఆయనకే కాదు ఎంతలో ఆర్టిస్ట్కి అయినా ప్రింట్తో పోల్చినప్పుడు అవి లోపం కలిగినవి, అది వాళ్ళకు తెలుసు, మనకు తెలుసు. ఇప్పుడు నేను కీబోర్డ్ వేస్తున్నాను, మీ అందరికి అన్నకు బాగా వచ్చు అనుకుంటారు. అసలు నిజం కీబోర్డ్ వచ్చిన వాళ్ళకి మనం అంతా ఎలిమెంటరీ స్కూల్ అన్నమాట, ఈయనకు రాదనేది వాళ్ళకి తెలుస్తుంది, కానీ బాగా వచ్చిన వాళ్ళకి తెలుసు మనకు రాదని. కాబట్టి మాకు కూడా ఏంటంటే ఏదో ఊరికి పాటలకు అడ్డం పెట్టడమే, కానీ ప్రొఫెషనల్గా ఇంటర్లీడ్స్ అన్ని చాలా ఉంటుంది. సో అట్లానే మరి యెషయా గ్రంథం ప్రతి అట్లా దేవుని ఆత్మ సహాయంతో చూస్తే బైబుల్ అసలు ప్రతి విషయంలో చక్కని కూర్పు, ఏ పుస్తకం ఏమిటి, ఏ పుస్తకం ఉండాలి. అందుకే చెప్పాను కదా, దేవుడే మానవాళికి, భూమి మీద ఉన్న మనుషులందరికీ దేవుడు ఏదైనా ఒక బాధ్యత తీసుకొని ఒక గ్రంథం రాయించాడు అంటే ఇట్స్ ఓన్లీ బైబుల్. కొంతమంది అంటారు వారు మత గ్రంథాల గురించి అంటే గొప్పగా చెప్పుకోవడం కొరకు చెప్తారు. ఏమంటారంటే గ్రంథాలు ఎవరు రాస్తారో తెలియదు, మా పురాతన సనాతన ఎప్పటి నుంచి ఉంటే అందుకు వాటికి ఎప్పుడో తెలీదు, ఇంకెప్పుడో తెలియకపోతే పురాతన సనాతన. ఇప్పుడు అనుకుందాం, ఒక లోకల్ మేడ్ది ఏదన్నా ఉంది, దానికి మేడ్ ఇన్ అని ఏమి లేదనుకో, ఏమి లేదంటే అంతలోనే ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందిందని. విజయవాడ లోకల్గా తయారయ్యి చాలా ఉంటాయి. ఎవరు అన్నారు విజయవాడలో తయారుగా డూప్లికేట్ అంటే లేదన్నాడు, ప్రసిద్ధి డూప్లికేట్ ఉంటాయి అంటారు అన్ని బ్రాండ్స్కి. కాబట్టి అది ఎవరు రాశారో ఎప్పుడు రాశారో తెలియకపోతే అంతలోనే పురాతన అనుకుంటే పొరపాటు. పూర్తిగా అటన్నిటికీ ఆధారాలు ఉన్నాయి.
కొన్ని మత గ్రంథాలు క్రీస్తు శకం 5వ శతాబ్దానికి ముందు ఆనవాళ్ళు లేవు. బుధుడి గురించే రాసుకున్నారంటే బుధుడి తర్వాత వచ్చిందే ఆ గ్రంథం. కాబట్టి ఖచ్చితంగా అందుకే బైబుల్లోని కొన్ని ప్రాముఖ్యమైన సందర్భాలు అన్ని మత గ్రంథాల్లో కాపీ చేయబడ్డాయి. అంటే బైబుల్ అన్ని మతాల కంటే పురాతనం ఖచ్చితంగా. అంటే అందుకే కొన్ని నిజాలు కష్టమే, నిజం మాట్లాడి తప్పు. ఇప్పుడు నేను అందుకంట ఐసోడ్ నైస్ అంటూ ఊరుకుంటాడు, గోంగూర అమ్మాయిని గోంగూర ఇట్రా అంటూ ఊరుకుంటాడు, కానీ తాగినోడిని తాగుబోతు ఇట్రా అంటూ ఊరుకుంటాడు. నేను తాగుబో, నువ్వు తాగుబో, మీ నాన్న తాగుబో, మీ తాత తాగుపోతాను. ఎందుకంటే ఒప్పుకోడు, ఒక తప్పు విషయంలో ఒప్పుకోడు. కాబట్టి తప్పు నీది తప్పు అని నిజం మాట్లాడి తప్పుకోడు, కష్టం. అది ఇప్పుడు చాలా మంది బాధ ఏంటంటే మా తప్పు అంటారు ఏంటంటే, మా తప్పు అనకి ఏమైనా ఉప్పు అనాలా? రైట్ అండ్ రైట్ అనాలి. ఇప్పుడు ఏ అనాలి, కానీ సి అంటే ఎట్లా? కాబట్టి బైబుల్ దేవుడే బాధ్యత తీసుకొని రాయించిన గ్రంథం ఏదైనా ఉందంటే బైబుల్. రైట్ షూ నిదానం బెత్తం కూడా పెట్టాలి. సండే స్కూల్ పిల్లలు వస్తే బాగుండు అనుకున్నాం, కానీ ఎల్లరూ కష్టం అనుకోండి. వినాలి, ఓకే, మంచి, మీరు అవసరమే, కానీ మరి డిస్టర్బ్ చేస్తే అందరిని ఇబ్బంది పెట్టాడు. కాబట్టి బైబుల్ దేవుడు బాధ్యత తీసుకున్నాడు అంటానికి 1189 అధ్యాయాల్లో మొదటి 2 అధ్యాయాలు, చివరి 2 అధ్యాయాలు మళ్ళీ ఒక ఆశ్చర్యంగా ఉండడం కదా. మొదటి 2 అధ్యాయాలు పాపరహితమైన అధ్యాయాలు, చివరి 2 అధ్యాయాలు పాపరహితమైన యుగానికి చెందినవి రెండు కూడా. ఎందుకంటే ఆదికాండం 3వ అధ్యాయం 6వ వచనంలో పాపం ప్రవేశించింది, తిన్నాడు. అట్నే ప్రకటన గ్రంథం 20వ అధ్యాయంలో మరి అపవాది నరకములో వేయబడతాడు. ఇక సాతాను ఉన్నాడు, పాపాన్ని ప్రేరేపించాడు. అందుకే 21-22 అధ్యాయులు నిత్యత్వం, నూతన యెరూషలేము, పరిశుద్ధ రాజ్యానికి చెందినవి. సో బైబిల్లో చివరి 2 అధ్యాయాలు, మొదటి 2 అధ్యాయాలు పరిశుద్ధ యుగాలకు చెందినవిగా ఉండడం కూడా ఒక హోలీ చాప్టర్స్గా ఎంత అద్భుతం. ఇక ఆదికాండం 3వ అధ్యాయం నుండి ప్రకటన 20వ అధ్యాయం దాకా పాపం ఏలింది మానవాడిని. అందుకే ఈ పాపకాలంలోనే మధ్యలో కృత నిబంధనగా యేసు ప్రభు భూమి మీదకు దిగి వచ్చాడు మానవుని పరిశుద్ధపరచడానికి. కాబట్టి బైబిల్ చాలా కోణాలు, ఇప్పుడు యెషయా గ్రంథం చూసినా కూడా దేవుడు ఎంతో బాధ్యత తీసుకొని ప్రతి పుస్తకం మరి 66 అధ్యాయాలు, 66 పుస్తకాల సారాంశం, ఒక్కొక్క అధ్యాయం ఒక్కొక్క పుస్తకం యొక్క సారాంశాన్ని చూపడం అది కూడా చాలా అద్భుతమైంది. సో యెషయా గ్రంథం ఒక రకంగా ఇది పెద్ద ప్రవక్తల పుస్తకం అని చెప్పాలి. పెద్ద ప్రవక్తలు మరి పాత నిబంధనను మనం విభజిస్తే 5 భాగాలుగా చూడవచ్చు, 5 పార్ట్స్. ఎన్ని పుస్తకాలు పాత నిబంధన అంతా? 8. పాత నిబంధన ఎన్ని పుస్తకాలు చెప్పు, ఏది చెప్తుంది గట్టి చెప్పు అబ్బాయి. అది చెప్పడానికి గుర్తుండదు, చాలా మంది గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే అసలు ఏ బైబిల్ మోస్తున్నామో అందులో ఉంది ఏం తెలియపోతే కవరేసి మోసినందువల్ల ఉపయోగం ఏమీ లేదు. ఇతర మతస్థులకు వాళ్ళ మత గ్రంథాలు ఎలా తెలుసో వాళ్ళకి ఆ గ్రంథం పేరు మాత్రమే తెలుసు, అందులో ఉంది ఎవడో తెలియదు. ఇక ఆ టైప్ మనకు కూడా ఏం గ్రంథం, పరిశుద్ధ గ్రంథం అంటాం, అందులో ఉంది ఏం చెప్పకపోతే ఎన్ని పుస్తకాలు ఉన్నాయి, పాత నిబంధన ఎన్ని, కొత్త నిబంధన ఎన్ని, కొంతవరకు సారాంశం హృదయంలో పెట్టుకోవాలి, చాలా ప్రాముఖ్యం. 39 కొత్త నిబంధనలో 27. ఈ 39 పుస్తకాలను 5 భాగాలుగా చూడాలి పాత నిబంధన. మొదటిది మోషే పుస్తకాలు, అవన్నీ 5 పుస్తకాలు, 5 కాండములు అని కూడా అనవచ్చు, సెప్టోజెంట్ అంటారు, 5 పుస్తకాలు. తర్వాత నెక్స్ట్ వెంటనే హిస్టారికల్ బుక్స్, చరిత్ర పుస్తకాలు ఉంటాయి యెహోషువ కాండ నుండి. కాబట్టి ఎస్తేరు వరకు, యెహోషువ కాండ ఎస్తేరు వరకు 12 పుస్తకాలు, చరిత్ర పుస్తకాలు ఉంటాయి. తర్వాత 3వ భాగం వచ్చి పద్య భాగం, యోబు కాండ నుండి పద్య భాగం. ఈ యొక్క 5 పుస్తకాలు ఉంటాయి, యోబు, కీర్తనలు, సామెతలు, ప్రసంగి, పరమగీతం. తన ప్రసంగి, యోబు, కీర్తనలు, సామెతలు, ప్రసంగి, పరమగీతం, 5 పుస్తకాలు. 5 పుస్తకాలు పద్య భాగం ఉంటాయి. తర్వాత ప్రవక్తల పుస్తకాలను 2 భాగాలు చేయాలి, పెద్ద ప్రవక్తలు, చిన్న ప్రవక్తలు. పెద్ద ప్రవక్తలు వచ్చి 5 పుస్తకాలు, ఏమేంటి? యెషయా, ఇర్మియా, విలాపవాక్యములు, హెస్కేలు, దానియేలు, 5 పుస్తకాలు. ఇకపోతే చిన్న ప్రవక్తలు, అవి 12. మీకు ఈజీ గుర్తుపెట్టుకోవడానికి ఒక ఆశ్చర్యం ఏంటంటే 5, 12 అదే నడిసిద్ది బైబుల్ అంతా, కొత్త నిబంధన దాకా కూడా.
5:12 ఈజీ గుర్తుపెట్టుకున్నారంటే 10 భాగాలు బైబుల్ ఈజీ గుర్తుపెట్టుకోవచ్చు. చూడు, అది కూడా ఎంత జాగ్రత్తగా పరిశుద్ధాత్మ దేవుడు బాధ్యత తీసుకున్నాడు. మొదట 5 కాండాలు, తర్వాత 12 చరిత్ర పుస్తకాలు, తర్వాత మళ్ళీ పద్య భాగాలు 5, మళ్ళీ 5:12 పెద్ద ప్రవక్తలు 5, 12 చిన్న ప్రవక్తలు. 2 5లు పక్క పక్కన వస్తాయి. అదొకటి గుర్తుపెట్టుకుంటే చాలు. 5 కాండాలు, 12 చరిత్ర పుస్తకాలు, 5 పద్య భాగాలు, 5 పెద్ద ప్రవక్తలు, 12 చిన్న ప్రవక్తలు. చూడండి ఎంత ఈజీ. టోటల్ 39 పాత నిబంధన వస్తాయి. అట్లా ఈజీ గుర్తు. సో యెషయా గ్రంథం పెద్ద ప్రవక్తల భాగంలో, ఈ పెద్ద ప్రవక్తల్లో యెషయా, మరి యెషయా, ఇర్మియా, యెహెజ్కేలు వీళ్ళు కనబడతారు, దానియేలు. వీళ్ళలో యెషయా పెద్ద ప్రవక్త వీళ్ళందరికంటే కూడా. సో చాలా విషయాలు యెషయా గ్రంథంలోని చాలా వచనాలు కొత్త నిబంధనలో యేసుప్రభు తన పరిచర్లో కోడ్ చేస్తూ ఉంటాడు. తర్వాత యేసుప్రభుని గురించి చాలా స్పష్టంగా మాట్లాడాడు. ఎక్కువగా ఇంకొకటి, యెషయా గ్రంథంలో ప్రధానంగా 43వ అధ్యాయము నుండి 43 చూడండి, 43వ అధ్యాయము నుండి సుమారు 43 నుండి 48 వరకు, 43 నుండి 48 వరకు, 43, 44, 45, 46, 47, 48 ఈ 6 అధ్యాయాలు చాలా ప్రాముఖ్యమైనవి. ఈ 6 అధ్యాయాలు ఎందుకనంటే వీటిల్లో దేవుడు నేనే నేనే నేనే, రాబోదు కూడా కొత్త నిబంధనలో నర రూపం ఎత్తేది కూడా నేనే, దేవుడు ఒక్కడే అనే విషయం ఎంతో స్పష్టంగా ఉంది. చాలా మందికి ఈ రోజుల్లో క్రైస్తవులకు కూడా దేవుడు ఒక్కడా ముగ్గురా క్లారిటీ లేకుండా ఉండాలి కదా. కొందరు ఏమంటారంటే ముగ్గురు, ఒకడు కాదు, ఒకటి చేయకూడదు, తండ్రి, కుమార, పరిశుద్ధ, ముగ్గురుగానే నమ్మాలంటారు. కొందరు ఏమంటారు తెలుసా, ముగ్గురు కాదు ఇద్దరే అంటారు. ఎందుకని? అద్వితీయ అనేది ఇద్దరికి వాడబడింది. అద్వితీయ తండ్రి, అద్వితీయ కుమారుడు, అద్వితీయ పరిశుద్ధాత్మ ఉంటుంది. ఎందుకంటే యేసుప్రభువే మళ్ళీ పరిశుద్ధాత్మ దిగి వచ్చాడు. ఇద్దరైన వాళ్ళు కొందరు. చూడండి, అంటే అందుకే నేను ఫస్టే చెప్పాను, బైబిల్ జ్ఞాన నిధి. పరిశుద్ధాత్మ సహాయంతో తప్ప ప్రపంచంలో ఏ పండితుడు కూడా తనతోటి తాను గ్రహించలేడు. మైండ్ పోద్దనమాట. నిజమే, అద్వితీయ అనేది చూస్తే ఇద్దరికి ఉంటుంది. అద్వితీయ తండ్రి, అద్వితీయ కుమారుడు ఉంటుంది, ఇద్దరు వ్యక్తుల్లో ఉంటుంది. ఎందుకంటే పరిశుద్ధాత్మ ఆయన మళ్ళీ దిగి వచ్చాడని ఉంటుంది, తండ్రి కుమారుడు. సో ఇద్దరుగా నమ్మేది కొంతమంది నమ్ముతారు, ముగ్గురుగా కొంతమంది నమ్ముతారు. అందుకని కొందరు విభజించి అచ్చం ముగ్గురుగానే నమ్మి కొంతమంది ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ పీడి సుందరరావు వాళ్ళు ఏమంటారు, ప్రార్థన తండ్రికి చేయాలి, కాకపోతే యేసుప్రనామములు చేయాలని వాళ్ళు చాలా జాగ్రత్తగా ప్రార్థన అంతా చేస్తూ చివరిలో ఏమంటారంటే, ఈ ప్రార్థన నీ కుమారుడు యేసుక్రీస్తు నామములో వేడుకుంటున్నాం తండ్రి అంటే ఇట్లా తండ్రికి మాత్రమే చేయాలన్నట్టుగా ఎక్కడ యేసుప్రభుని అడగరు. అందుకే వాళ్ళ బోధలో యేసుప్రభుని ఘనపరుస్తూ మాట్లాడరు. యేసుక్రీస్తు ప్రభు వారు, యేసు ప్రభు ఇలా అనరు. యేసువారు, యేసు భూమి మీద ఏమన్నా అంటే యేసు అంటుంటే ఏదో ఇంటి పక్కన దాసులాగా యేసు ఏదో ఎట్లా అంటుంటారు. చాలా తప్పది. చూడండి, ఆయన దగ్గర నుంచి వచ్చిన వాళ్ళ భాష కూడా చూడండి, విజయ్ కుమార్ కొంతమంది వాళ్ళ భాష కూడా యేసు భూమి మీద ఉన్నప్పుడు యేసు ఏంటి యేసు కాబట్టి అంటే ఈయన ఏదో జస్ట్ దేవుడు కాదు, దేవుని కుమారుడు అని నమ్మడు. కాబట్టి అందుకే క్రైస్తవ్యంలో దేవుడే సరిగా అర్థం కాలేదు నన్ను అడిగితే. అందుకే అంట చాలాసార్లు మనం తెలియకూడదు, నాకు అంత తెలుసు అనుకుంటాం. నిజంగా కదిలిస్తే మూలాలే సరిగ్గా తెలియలేదు. కాబట్టి అందుకే యెషయా గ్రంథం 43 నుండి 48 వరకు చాలా స్పష్టంగా ఏం చెప్తుందంటే, దేవుడు ఒక్కడే, ఆయనే తండ్రి, ఆయనే కుమారుడు, ఆయనే పరిశుద్ధుడు, ఆయనే శరీరం దిగొచ్చాడు, ఆయనే నేడు మనలో నివసిస్తున్నాడు. మనలో ఉన్న సృష్టికర్త అయింది ఆ దేవుడే, రేపెళ్ళి కలుసుకునేది ఆ దేవుడే. ఇది నిజమైన గ్రహం. మీరు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి. అంతేగాని యేసుప్రభు వేరు, తండ్రి వేరు, ఈరోజు మనలో ఉంటుంది వేరు, ముగ్గురు ఇలా నమ్మేది వాక్య అవగాహన లేనితనం అన్నమాట. అందుకే చూడండి, యెషయా గ్రంథంలో చాలా ఎవరైనా మిమ్మల్ని అడిగినా కూడా చాలా స్పష్టంగా ఏముంటుందంటే, యెషయా గ్రంథం 43 చూడండి. యెషయా గ్రంథం 43 10వ వచనం. యెషయా గ్రంథం 43 10 ఏముంది? మీరు తెలుసుకొని నన్ను నమ్మి నేనే ఆయనని గ్రహించినట్లు మీరును నేను ఏర్పరచుకున్న నా సేవకును నాకు
నేనే ఆయనను. ఆ మాట మీరు చూడండి, యోహాను సువార్తలో ఎక్కువసార్లు యేసుప్రభు ఆ పదం వాడతాడు. నేనే ఆయనను, నేనే ఆయనను. తర్వాత నేనే అనేది కూడా యేసుప్రభు ఎక్కువసార్లు. అందుకే పాత నిబంధనలో చాలా విషయాలు యేసుప్రభు వాడతాడు. ఇక్కడ పాత నిబంధనలో ఈయన ఎక్కువ ఆదియు అంతము నేనే అంటే, ఆయన కూడా ఆది అంతము నేనే, ఆల్ఫా ఓమెగా నేనే అంటాడు. అట్లా కాబట్టి ఇక్కడ ఏమంటాడు, మృతుడినైతిని కానీ యుగాయుగములు సజీవుడు అంటాడు. కాబట్టి నేనే అనేది, నేనే ఆయన అనేది యేసు ప్రభు. తర్వాత ఇంకా కింద ఏమన్నాడు చూడండి, 10వ వచనంలో మధ్యలో యెషయా గ్రంథం 43:10 ఏమన్నాడు, చాలా స్పష్టంగా చెప్తున్నాడు, నాకు ముందుగా ఏ దేవుడు. ఈ మాట చూడండి, ముందు ఎవరన్నా ఉంటే ఈయన దేవుడు అవడు, అదే మెయిన్. చాలా మందికి అర్థం కాని ఒక ప్రశ్న ఎక్కడ ఉంటుందంటే, సరేనండి దేవుడు ఉన్నాడు నమ్ముతాం, ఇంతకు ఆయన ఎట్ట వచ్చాడు అంటుంటారు. ఆయన అంటే ఎటో కట్టు వస్తే ఆయన దేవుడు అవడు ఫస్ట్, నా ఉద్దేశం. నా జీవితంలో నాకు దేవుడు బయలుపరిచింది ఒక రకంగా చెప్పాలండి. నాకు చానాళ్ళు దేవుడు లేడని నమ్మేవాడిని, తర్వాత ఉన్నాడు అది అనుకున్నా. సరే ఉన్నాడు అన్నాక దేవుడు ఎలా, నువ్వెలా వచ్చావు ఇది నేను తెలుసుకోవాలని ప్రార్థన చేసేవాడిని. చానాళ్ళకి దేవుడు పిచ్చోడు, నన్ను ఎవరైనా కలుగు చేశారనుకో అప్పుడు నేను దేవుడిని అవుతాను, ఆయన దేవుడు అవుతాడు అని. ఎవరైనా కలుగు చేస్తే ఆయన అవుతాడు, మళ్ళీ ఆయన కూడా ఇది అడుగుతావా లేదా, మరి ఆయన ఎట్ట వచ్చాడు అంటావా లేదా, మరి ఇది ఇంత అనంతం అనమాట. మళ్ళీ ఆయన ఎవరు కలుగు చేశాను అంటే వెళ్ళేది, నన్ను ఎవరు కలుగు చేయరు కనుకనే దేవుడు, కలుగు చేస్తే నేను దేవుడిని అవును. కరెక్ట్. అందుకే స్వయంభవుడు అంటాడు తెలుగు పదం సెల్ఫ్ ఎగ్జిస్టెన్స్ అంటారు ఇంగ్లీష్లో. తనను తాను సృజించుకోగలడు, తాను ఉండగలడు, అదృశ్యం కాగలడు, ఏమైనా సృజించగలడు, డిస్ట్రాయ్ చేయగలడు. అందుకే గాడ్ అంటే కూడా 3 పదాలు, చక్కని అబ్జర్వేషన్ బాగుంటుంది. GOD. జి అంటే జనరేటర్, ఉత్పత్తి చేయవాడు. ఓ అంటే ఆపరేటర్, ఉత్పత్తి చేసిన దాన్ని నిర్వహించగలడు. డి అంటే డిస్ట్రాయర్, వన్ డే హీ కెన్ డిస్ట్రాయ్. ఏదైనా ఉత్పత్తి చేయగలడు, దాన్ని నడిపించగలడు, కాదనుకుంటే అవసరం లేదనుకుంటే డిస్ట్రాయ్ చేయగలడు. హీఈస్ గాడ్, అతనే దేవుడు. కాబట్టి అందుకే యెషయా గ్రంథం 43 నుండి 48 దాకా ఉన్న అధ్యాయాలు చాలా స్పష్టం. ఇక్కడ ఏమన్నా 43:10లో నాకు ముందే దేవుడు ముందు ఉండడు అనేది ఎంత నిజమో తర్వాత మాట అంటాడు చూడు, నా తర్వాత ఏ దేవుడు ఉండడు అంటాడు 10వ వచనంలో. నాకు ముందు ఏ దేవుడు నిర్మింపబడలేదు, నా తర్వాత ఏ దేవుడు ఉన్నాడు, అప్పుడే దేవుడు అవుతాడు అంతే. ఇంకో సెకండ్ దేవుడో, కొద్దిగా చిన్న దేవుడో, పిల్ల దేవుడో ఉంటే ఆయన దేవుడు అవడు అసలు. ఇప్పుడు ఇంకోటి చూడండి, దేవుని కొడుకు అన్నాం అనుకో, దేవుని కుమారుడు, దేవుని కొడుకు అనగానే ఇంకో ప్రశ్న ఏమొస్తుంది చెప్పండి. తండ్రి ఏం దేవుడు, కొడుకు ఉన్నాడు, అప్పుడేం ప్రశ్న వద్దు ఎవరైనా. ఇప్పుడు నేను అక్కడికన్నా పరిచయకి వెళ్ళాను అనుకో, ఓ పిల్లోని తీసుకొని వెళ్తే ఏమంటా అంటే మీ బాబా అంటారు, అవునన్నా వెంటనే ఉంటారు, సిస్టర్ రాలేదా అంటారు. అందుకే సౌత్ కొరియాలో దేవుడమ్మని దేవుని భార్య, తల్లి దేవుడు అని ఆరాధిస్తున్నారు. ఆ సంఘం ఎక్కడ కూడా వచ్చింది, విజయవాడలో కూడా. ఒక ఆయన మన మధ్యనకు వచ్చి ఆయన అడిపోయాడు, ఇంతకుముందు కృష్ణలంకలు వచ్చేవాడు. ఆయన ఎటుబడితే అటు ఎవరు ఏది చెప్తే అటు తింటాడు. అందుకే గాలికి చెదరగొట్టు పొట్టులాగా ఉండకూడదు. ఆ తల్లిదేవుడిని ఆరాధిస్తున్నారు. వాళ్ళు రాటు పెట్టుకుంటారు, మౌనం చేస్తారు. మన ప్రార్థన లేకపోవచ్చు ఏంటని చూస్తే వాళ్ళ ఉద్దేశం యేసుప్రభు చేయకూడదు, తండ్రికి చేయకూడదు, తల్లికి చేయాలి. అంటే మన ఇళ్లలో కనుక ఆడవాళ్ళది మెయిన్ కదా, వాళ్ళకి చెప్తే చాలా పాస్ అవుతుంది అన్నట్టు. దేవుడి తిరుగుకుంటే దేవుని భార్య ఇట్లా చూసారా. అంటే దేవుని కుమారుడు వేరుగా విశ్వసిస్తే ఈయన ఇంకొక ఆయన అంటాం, ఇది అంత అవగాహన లేదు. అందుకే యెషయా గ్రంథం 43:10లో చాలా క్లియర్గా ఆయన ఏమన్నట్టు, నాకు ముందు ఎవరు లేరు, నా తర్వాత ఏ దేవుడు ఉండడు, నేనే యెహోవాను, నేను తప్ప వేరు ఒక రక్షకుడు లేడు. చూడు అసలు ఎంత క్లియర్గా అన్నాడు 11లో. మనం అనొచ్చు ఒక్కోసారి, ఆ దేవుడు కాదు కానీ రక్షకుళ్ళే అండి, ఇది ఇంకో పోస్ట్ అండి. అందుకే ఆయన నా పక్కన ఇంకో దేవుడు లేడు, పిల్ల దేవుడు లేడు, సమాన దేవుడు లేడు, రక్షకుడు కూడా లేడు, ప్రకటించిన వాడిని నేనే, రక్షించిన వాడిను ఇది ఎరగాలి. అందుకే యెషయా గ్రంథంలో 43 నుండి 48 వరకు ఉన్న ఈ పార్ట్ చాలా సార్లు ఆయన ఈ అధ్యాయాల్లో నేనే దేవుడు, నేను తప్ప వేరే దేవుడు, నేను తప్ప వేరే చాలా సార్లు అంటాడు. చూడండి, ఈవెన్ ఈ 45లో కూడా, మనం చదివిన 45 అధ్యాయంలో కూడా ఏమన్నాడు, 5వ వచనం, నేను యెహోవాను మరే దేవుడును లేడు, నేను తప్పే దేవుడును లేడు. 6వ వచనంలో కూడా చూడు, నేను తప్పే దేవుడును లేడు. 2వ లైన్లో, ఆ కింద లైన్లో కూడా యెహోవాను నేనే, నేను తప్పే దేవుడును. అట్లా మీరు చూస్తే చాలా సార్లు 12వ వచనంలో భూమిని కలుగు చేసిన వాడు నేనే, దాని మీద ఉన్న నరులు నేనే
సృజించితిని. 14 వచ్చిన మధ్యలో కూడా నిశ్చయంగా నీ మధ్య దేవుడు ఉన్నాడు, మరి ఏ దేవుణ్ణు లేడు, ఆయన తప్ప ఏ దేవుణ్ణు. ఇది చాలా అద్భుతమైంది బైబిల్లో. కాబట్టి అందుకే మనం చదివాం 45:22లో ఏమన్నాడు ఆయన? భూదిగంతంలో నివాసులారా నా వైపు చూసి ఆ మాట చూడండి అంటూ ఏమంటున్నాడు ఆ కింద లైను? దేవుడు నేనే, మరి ఏ దేవుణ్ణు నా వైపు చూచి. ఆ మాట గమనించండి. రక్షణ ఎంత తేలికంటే చూచి, నా వైపు చూచి ఏం పొందుడి? చూడడం ఏమన్నా కష్టమా? ఏమండి? చూడడం చాలా తేలిక. ఎంత కోమాలో ఉండేవాడు కూడా, ఎంత నీరసంగా ఉండేవాడు కూడా, ఎంత బెడ్లో ఉండవు కూడా చూడడం అంటే కళ్ళు తెరితే చాలు. అందుకు ఒక ఆయన అన్నాడు, రక్షణ ఎంత తేలికంటే, ఓ భక్తుడు ఇలా అన్నాడు, శ్వాస గాలి ఆక్సిజన్ ముక్కు దాకా వచ్చింది. ఆ ఆక్సిజన్ ముక్కు ఇటేనాలి. పిల్లలు మాట్లాడు, ఏళ్ళలో బాగా అలర చేసేది ఎవరు గమనించి బయటకు పంపించాలి. ఈ తెల్ల ముసుకేసుకున్న అమ్మాయ నిన్న ఒక్కదాన్ని లేపు పంపిస్తాను చూద్దాం. సరే ఎవరు అలర చేస్తాను లేపు బయట పంపించాడు. అర్థమైందా? కాబట్టి చూచుట. ఒక భక్తుడు ఇలా అన్నాడు, రక్షణ ఎంత తేలికైందంటే ఆక్సిజన్ గాల్లో ముక్కు దాకా వస్తుంది. బ్రతకాలంటే ఏం చేయాలి? అటు పీలుస్తా అంటే చాలు. అది కూడా అనకుండా ముక్కు గట్టి మూసుకొని దేవుడు అనేవాడు ఉంటే గాలి అదే పోవాలి, అదే నన్ను బతికించాలి, అప్పుడు చూస్తా నేను నమ్ముతా ఆయన, నన్ను గట్టి ముక్కు మూసుకున్నాను అనుకో, దేవుడు కనపడ్డావు కానీ నువ్వు పోతుంది. అంటే అందుకే నేను అంటాను, కొంతమంది అదొక హీరోయిజం అనుకుంటారు. బుద్ధిహీనత జ్ఞానం అనుకుంటారు. సిగ్గు హీరోయిజం అనుకుంటారు. ఒక్కోసారి మనం కనుక జనం ఎంత పెచ్చోళ్ళు అంటే హీరోలు హీరోయిన్లు అని వాళ్ళు వెనకాల పడ్డట్టే. ఎటుకొండ హీరోయిన్లు బట్టలు వేసుకోవడం చేతగాని వాళ్ళు హీరోయిన్లా? సిగ్గు కనపరుచుకోవడం, సిగ్గు కప్పుకోవడం కూడా తెలియని సిగ్గు లేని వాళ్ళు హీరోలా మీకంటే? అట్లానే చాలాసార్లు మనం బుద్ధిహీనతను జ్ఞానం అనుకుంటాం, సిగ్గుపడేదాన్ని గొప్ప అనుకుంటాం. కాబట్టి అందుకే దేవుడు ఆయన చూచుట, ఆక్సిజన్ ముక్కు దాకా వచ్చింది అంటే చాలు బ్రతుకుతాం. కానీ దేవుణ్ణి ఏదో దేవుడు ఉంటే కనబడాలి, ఆయన ప్రత్యక్షమైతే నమ్ముతా, వచ్చి మాట్లాడమను అంటారు. ఏంటంటే ఆయనకేదో మనం అవసరం లాగా. ఆయనకు నువ్వు అవసరమా, నీకు ఆయన అవసరమా? ఒక ప్రెసిడెంట్తో పని ఉంటేనే, ప్రెసిడెంట్ అయితేనే ఏమంటాడు, నువ్వు ఆయన దగ్గరికి వెళ్ళాలి. ప్రెసిడెంట్ ఇంటికి రమ్మని, నాకు డబ్బులు కావాలి అంటావా? ఎక్కడ చూసి స్పాట్ పెడతాడు అమ్మాయి, ఎక్కడ కనపడ్డాను రాయండి. ఓ ప్రెసిడెంట్ని అంటే అనలేవు. ఇప్పుడు లేకపోతే ఒక చేప ఉంది, నేను చేపల చెరువులో నేను చేపను ఉండబట్టి దీన్ని చేపల చెరువు అంటున్నాడు ఈ రైతు, నన్ను పట్టించుకోవట్లేదు అని వచ్చేలేక ఒడ్డెక్కి కూర్చుంటాను ఈసారి అందనుకో, ఎవడు పోతాడు? రైతు పోడు, ఇంకో చేపలు వేసుకుంటాడు. అవసరమైతే పోయేది నువ్వే. చేపు ఒడ్డెక్కగానే ఇక లోపలికి ఎడిపోవాలి తెలియక గిలగిల దానిలాంటి చచ్చిపోతాం. అట్లా సృష్టికర్త మనకు ఆయన అవసరం. ఆయనకు నిజంగా చెప్పాలంటే సృష్టి ఏమీ లేకుండా కూడా ఉన్నాడు. ఆదికాండం మొదట వచ్చిన ముందు కూడా దూతలు లేనప్పుడు కూడా ఉన్నాడు ఆయన. దూతలను సృజించుకొని తర్వాత ఉన్నాడు, తర్వాత మనుషులను సృజించుకొని ఉన్నాడు, తర్వాత మనల్ని కొత్త సృష్టిగా చేస్తున్నాడు. ఏమీ లేకుండా కూడా ఆయన ఉండగలడు. ఆయనకేమీ ఆకలి ఉండదు, దప్పిక ఉండదు, పొద్దు పోదు, చీకటి పడదు, ఆయనకు భయం లేదు. ఆయన ఒకడే ఉండగలడు ఏమీ లేకుండా. ఆయనకు మన అవసరం కాదు, మనకు ఆయన అవసరం. ఆయన లేనిదే నీకు జీవం లేదు. అందుకే ద్వితీయోపదేశకాండం 30 దేవుడు ఎవరంటే అక్కడ అంటాడు, 30 వచ్చిన ద్వితీయోపదేశకాండం 30:20 ఏముంది అక్కడ చూడండి. ద్వితీయోపదేశకాండం 30:20 తీసుకుని చదవండి. Deuteronomy 30:20 30:20 త్వర చదవాలి. ఆ మాట చూడండి, యెహోవాయే నీ ప్రాణమునకును నీ దీర్ఘాయుష్కును మూలమైన. అది దేవుడు ఎవరు? నీ ప్రాణానికి నీ ఆయుష్కు మూలమైనోడు. అది నీకు వ్యాలిడిటీ నియమించినాడు, భూమి మీద బతకాలని దినాలు నియమించినాడు. 139 కీర్తన 16 అదే అంటాడు,
నా దినములన్నీ నీ గ్రంథములో ఎన్ని రోజులు బతకాలో నియమించాడు. ఆయన కోసం బతకమంటే మనమేమో లోకం లేదన్న కనపడింది అనుకో, ఏదో అంటుంటారు హిందువుల కథల్లో, రాముడు కనుక ఏదో బంగారు లేడు దానికాలు బంగారు లేడు ఉండదానికి అది వేరే విషయం. అయితే మనం తెలియక బంగారమో వెండో లేకపోతే వస్తువులు ఇంకేదన్నా కనపడే, పుస్తకమో సైన్సో విమానము ఏదో కనపడితే అవే కావాలి, అవి లేనిదే బ్రతకాలని, వీటి కొరకు బ్రతకాలని ప్రయత్నిస్తాం. కొంతమంది జీవితంలో డబ్బు 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 సంపాదన ఇది తెలియదు పాపం. అందుకే నాకు అనిపించింది బాల్యంలో చాలా ఫ్రెష్గా ఉంటాడు మనిషి, కొంచెం వివాహమై కొంచెం అవసరం నాకు ఇక మ్యాక్సిమం ఎక్కువ డబ్బు ఆస్తులు సంపాదించాలి ఎంటబడతాడు. పడి 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 వృద్ధాప్యంలో ఏమర్థమైంది తెలుసా, సంపాదించిన దాని వలన ఒరిగించింది ఏం లేదు, వెళ్ళాల్సి పోతుంది, వదిలిపెట్టి వెళ్ళాల్సి వస్తుంది అర్థమైనప్పుడు తెలియకుండా కొందరు అనేకులకు ఇచ్చేయడానికి ప్రయత్నిస్తారు. అంటే ఇవన్నీ ఏదో అనుకున్నాను కానీ ఇవి జీవితం కాదు, నేనే ఉండలేదు, ఇవన్నీ వస్తువులు నా అవసరత కంటే మించి పోగేస్తాను. ఇప్పుడు చూడు, ఒక ఇల్లు కట్టాలంటే 2-3 ట్రక్కులు 2-3 లారీలు ఇటుకలు అవసరమో ఎంతో మేస్త్రిని అడిగి తోలుతా అంతే. కానీ ఎప్పటికైనా ఉంటాయి అని బట్టీలు కనపడ్డాయని కొనాడు పెట్టావు అనుకో, అది ఒక రకమైన వృధా అనమాట తెలియకుండా. అట్లానే వాటి కొరకే జీవించే నీవు అనవసరమైన అర్థమయ్యే వృద్ధాప్యలో కొంతమంది పనిచేస్తారు, కొంతమంది దుఃఖంతో వాటిని విడిచిపెట్టాల్సి వస్తుందని కృషించి చనిపోతారు. కాబట్టి వీటి కొరకుగా జీవించాల్సిన జీవితం దేవుడు ఎవరంటే మన ఆయుష్కు దీర్ఘాయుష్కు, నీ ప్రాణమునకు దీర్ఘాయుష్కు. అందుకే యెషయా గ్రంథం నీ దేవుని గురించి పరిచయం చేస్తూ 45 అధ్యాయం 22 వచనంలో అన్నాడు, భూదిగంత నివాసులారా నా వైపు చూచి రక్షణ పొందుడు. కాబట్టి చూచి అనేది చాలా తేలికైన సాధారణమైన సులభ పద్ధతిలో కదా. అందుకే చూడండి, బైబిలులో ఉన్న నిజ దేవునికి మతంలో ఉండడానికి అంత తేడా ఉండదో చూడండి. మతం అంతా ఏం చెప్పిద్ది అంటే, దేవుడు అంటే నువ్వు ఎక్కలేంది, నువ్వు పట్టుకోలేంది, నువ్వు కనపడలేంది, నువ్వు చేరలేంది అన్నట్టుగా చెప్పింది. తర్వాత దేవుడి దగ్గరకు అంత తేలిగ్గా క్షమించాడు, కష్టపడాలి, ఎంతో సాహసం చేయాలి, ఎవరు చేయాలి, అప్పుడు దేవుడు నిన్ను అంగీకరిస్తాడు అన్నట్టు చెప్పింది. కానీ బైబుల్ తేలికగా హృదయపూర్వకం ప్రభు నేను పాపినంటే చాలు, నువ్వు ఉన్న చోటే నీకు ప్రత్యక్షమవుతాడు, ఒప్పుకుంటే చాలు, అట్లా చూస్తే చాలు, సాధారణంగా తేలిగ్గా అందిస్తుంది. ఇది నమ్మలేకే తేలిగ్గా వస్తుందా అని హార్డ్గా ఎంచుకుంటున్నాడు మనిషి. పాపహారం అని పాదాలు అరిగేటట్టు తిరిగితే పాపాలు పోతాయి అట్లా కొందరు, డబ్బులన్నీ ఖర్చు పెడితే పోతాయని కొందరు, ఆస్తులు దాన ధర్మాలు చేసి, అందుకే ఆ దానం ఈ దానం దానాలు చేసి పాపాలు ఏం పోవాయి. ఒకటి ముందు పాపాలు పోట్టుకొని దేవుణ్ణి పట్టుకున్నాక వీటి కొరకే జీవించం, ఇవి మన అవసరతలకు మించి అవసరం లేదు, తోటి వాళ్ళకు కూడా లేని వాళ్ళని ప్రేమించన్నదానికి చెప్పాడు తప్ప అవి పాప పరిహారం అవ్వడానికి కాదు. కాబట్టి బైబుల్ ఏది సరైన మార్గం అదే చెప్పింది. ఆయన వైపు చూస్తే చాలు అంటే, చూడడం అనే తేలిగ్గుండేలేకే కష్టమైంది మనిషి ఎంచుకుంటున్నాడు. తిరగడం, కష్టపడడం, లేకపోతే ఏదో మూట మోయడం, నిద్ర పెడుతుంది, ఏడ కింద పెట్టద్దు. నాకు అదే అనిపిస్తుంది. అసలు ఆ వచన అవి దేవతల దేవుళ్ళ రాక్షస అంటే క్రూరమైనవి. మోకాళ్ళ మీద నీ మోకాళ్ళు బగులుతుంటే నా కళ్ళు చల్లకుంటాయి, అప్పుడు కానీ నీకు సరిపోతే తెక్క దిగుద్ది. అదేంటట కొంతమంది పాపం కాళ్ళ గుడ్డలు కట్టుకొని ఎట్ట నడుస్తూ ఉంటారు, అంత గబ్బుకుని చచ్చిపోతే పరిస్థితి ఏంటి? ఏడ జనం అక్కడ భక్తులు రారని దాన్ని కూడా ప్రతి చెడును మంచిలాగా చెప్తారు. ఏంటంటే దైవ సన్నిధిలో పోతే డైరెక్ట్ స్వర్గం అది. మరి వాళ్ళు బావచ్చుగా, చెప్పినాడు, వాడు బతికే ఉంటాడు. అసలు వాళ్ళు తిరగరు. ఎవరో చెప్పారు ఒకసారి, బ్రాహ్మణుడు అయినోడు ఎవరు ఒక్కడు కూడా వినాయకుడిని పెట్టాడు, వినాయక చవితి చేయడు, లడ్డు పెట్టాడు, వాళ్ళు వెళ్తే తింటమే కానీ వాళ్ళు చేయరండి. మరి వీళ్ళకి మాత్రం ఎర్రి పట్టించారు. కాబట్టి ఏంటంటే, అందుకే దేవుడు బైబిల్లో నేనే తేలిక చూస్తే చాలు, చూచి బూదిగంతనే అసలు ఆ మాట కూడా చూడండి. అసలు బైబిల్ దేవుడు ఎవరికి చెందినవాడంటే, ఎవరికి చెందినవాడు? బూదిగంత నివాసం, భూమి మీద ఉన్న ప్రతి మానవుడికి, మనిషిగా పుట్టిన ప్రతి ఒక్కరికి చెందిన దేవుని గురించి బైబిల్ మాట్లాడు. తెలియక ప్రజల్లో ఏం అభిప్రాయం పెట్టారు బైబిల్ దేవుడు అనగానే, ఏదో పలానా తక్కువ కులం లేకపోతే మాలామాతికులు. ఎందుకు అలా వచ్చిందంటే, మిషనరీస్ వచ్చినప్పుడు
వీళ్ళు ఎక్కువ విన్నారు ముందు. కొంత ఒకవేళ వాళ్ళ ఆర్థిక పరిస్థితుల కారణం కావచ్చు, వీళ్ళు కూడా ప్రేమించారు, హెల్ప్ చేశారు. మంచిదే కదా! ఇప్పుడు ఎవడైనా అంతే, ఇప్పుడు కూడా అంతే. అన్ని సమృద్ధి, అన్ని అవసరతలు, సమస్యలు ఏమి లేకపోతే దేవుడిని లెక్క చేయడు. సామెతలు అదే ఉంది. కడుపు నిండిన వాడినే దేవుడు ఎవడు అంటానేమో, నాకు సమృద్ధి వద్దు, మరీ లేకపోతే కూడా దొంగిలై బేదని దొంగిలించి నీ నామనికి అవమానం తెస్తానేమో, నాకు చాలని చాలంటాడు. కాబట్టి వీరు పేదరికాన్ని బట్టి ఆయన విశ్వసించి ఉండొచ్చు, కానీ బైబిల్లో ఎక్కడ కూడా కులాల విభజన, మనుషులను కులం విభజించింది లేదు అసలు. బైబిల్ మనుషులందరూ ఒక దేవుడు సృజించాడు, మనుషులందరికీ ఒక దేవుడు, మనుషులందరూ ఒక మనిషి నుండి వచ్చారని బైబిల్. అందుకే సైన్స్ కంటే అద్భుతమైంది. సైన్స్ డెవలప్ అయ్యి ఇప్పుడు రీసెంట్గా ఏం చెప్తుందంటే ఒక తల్లి సంతానం అని చెప్తుంది. కానీ బైబిల్ ఆ తల్లి కూడా ఒక పురుషుడి నుండి వచ్చింది, అందరం పురుష సంతానం అని చెప్తుంది. ఆదాముల నుండి వచ్చాము అందరం. కాబట్టి అందుకే సైన్స్ కంటే మించింది బైబిల్. కాబట్టి అందుకే ఈ దేవుడు ఎవరికి దేవుడు అంటే ఫస్ట్ మాటలోనే 45 యెషయా గ్రంథం 22లో ఫస్ట్ మాటలోనే ఎవరికి దేవుడినా భూదిగంతాలకుండా దేవుడు. తర్వాత ఈ దేవుడు ఎలాంటి దేవుడు అంటే ఆ కింద లైన్లో 22లో ఏమన్నాడు? దేవుడు నేనే, మరి ఏ దేవుడు? అసలు ఎంత ఖచ్చితంగా చూడండి, నేనే, ఏ దేవుడు లేడు. మీరు ఎప్పుడైనా చూడండి. అందుకే నేనంట, నాకు ఒకప్పుడు అర్థం కాల, అక్కడక్కడ మందిరాల మీద రాసేవాళ్ళు ఏది నేనే మార్గం, నేనే సత్యం. ఇది చదివినప్పుడు అనుకునేవాడిని బైబిల్ అంతా బాగానే ఉంది, ఇది ఒకటి కొద్ది తప్పు అడ్డట్టు మొత్తం, మరీ నేనే అంటే బాగాలేదు. ఇప్పుడు బెన్ని వీడియో తీసేది ప్రపంచంలో నేనే అన్నాను, అదే మాకు గెట్టదు, నువ్వు ఆపాయి నోరు అన్నాను. అది మనిషి అంటాం కరెక్ట్ కాదు, కరెక్ట్ సరే, కానీ కొన్ని విషయాలు ఒకటే ఉన్నది అన్నప్పుడు తప్పేం కాదు కదా. ఇప్పుడు సునీల్ స్పెడ్సెడ్ ఉంది, ఎవరు తీసి స్పెడ్స్ అన్నప్పుడు ఏమనాలి? నాదే అంటాడా? లేకపోతే ఈ ప్రపంచ స్పెడ్స్లో నాదో స్పెడ్స్, ప్రపంచంలో స్పెడ్స్ ఉన్న వాళ్ళందరిలో నేను ఒకడిని, ఇండియాలో ఆంధ్రాలో ఇది నాదే అన్నాడు, చివరికి అన్నాడు. మైండ్ పోయి లోపల వెళ్ళిపోయి ఇంట్లో దాకు మొన్నదా బాగానే ఉండేది అయినట్టుంది. అంటే ఇదంతా చెప్పడు, ఆయనది అయినప్పుడు డైరెక్ట్ నాదే అంటాడు. అదే ఆయన బదులు ఎవరిదన్నా ఇది కాజేయడానికి ఏమంటారు తెలుసా? నాదేలే అంటుంటాడు. అది చూడు, తేడా బయకేటప్పుడు తేడా వస్తుంది కదా. మీరు ఎవరైనా ఒక సరైన రైట్ పర్సన్ దగ్గరికి వెళ్ళి ఏమంటే మీరేనా సుబ్బారావు అంటే, అతనే సుబ్బారావు అయితే ఏమంటాడు ఖచ్చితంగా, నేనే రైట్ పర్సన్, నేనే అంటాడు. అతను వేరే కాను దొంగ అయితే ఏమంటాడంటే నేను కూడా అంటాడు. చూసారు? అందుకే చూడండి, చాలా మంది ప్రజలను మోసగించే దేవుళ్ళు ఏమన్నారు తెలుసా? నేను కూడా దేవుడిని అన్నాడు. నేను తప్ప ఇంకోటి లేదని చెప్పలా. ఇక మీద చెప్పినా చల్లదు, ఎందుకంటే అసలు ఆయన చెప్పుండాడు కాబట్టి అంత ఖచ్చితమైన మనం చూడాల్సింది మనుషుడు ఎవరి వైపు అంటే నేనే దేవుడిని అని చెప్పిన మన వైపు. అందుకే మనం విశ్వసించిన దేవుడు భూదిగంతములకు చెందిన ప్రజలందరికీ చెందినవాడు, నేనే అని చెప్పినవాడు. ఆయన ఏం చేసే దేవుడు? రక్షించే దేవుడు. అక్కడే అన్నాడు కదా 45:22లో ఏమన్నాడు? భూదిగంత నివాసులకు నా వైపు చూసి రక్షణ పొందుడు. ఎందుకని? హీ విల్ గివ్ సాల్వేషన్. రక్షణ ఇచ్చే దేవుడు ఈయన, రక్షించే దేవుడు. ఖచ్చితంగా ఏమి రక్షణ? రక్షించడం అంటే వాళ్ళ రక్షణలో చాలా ఉండేయండి. అగ్నిమాపక దళం వాళ్ళు కూడా రక్షణ శాఖ అని పెట్టుకుంటారు, రక్షక దళము. ఇంకేదో అంటారు దాన్ని, బండి ఏమంటారు? రక్షక వాహనం ఏదో ఉంటాయి. రక్షక మీద పేర్లు చాలా ఉండొచ్చు. ఇవన్నీ రకరకాల ఐవేరు. అంటే వాళ్ళు జస్ట్ అగ్నిలో నుండే, అంటే ఇక్కడ భూమి మీద మంటలకు సంబంధించే కొద్దిగా కాపాడు, అది కూడా పూర్తిగా. అసలు చాలాసార్లు వాళ్ళు తగలబడ్డాక అయిపోయినా కొత్త. ఒకసారి కుంచినపల్లి దగ్గర అనుకుంటా, చాలా నాళ్ళ కిందట, నేను అప్పుడు మరి విజయవాడ ఏరియాలోనే ఉండాలనుకుంటా, ఏదో మా ఇంటికి వెళ్ళి వస్తున్నట్టున్నా మైలారులో ఉన్నప్పుడు. కుంచినపల్లిలో ఇట్లా ఎలక్షన్ మూమెంట్, గొడవలు పెద్ద నిబ్బెట్టుకున్నారు, మొత్తం తగలబడుతుంటే కుంచినపల్లికి బైపాస్ ఉంది కదా, అక్కడ బ్రిడ్జ్ ఉంటుంది. జనం అందరు నిలబడి చూస్తుంటే మంటలారిపోయి బండి కూడా వచ్చి ఆడ పెట్టుకు పోలీసుల నుంచి చూస్తున్నారు. అవన్నీ మంటల లోపల కొంచెం తగలబడదు. అందరూ వెళ్ళరండి అంటే ఇప్పుడు వెళ్ళకూడదు అంటున్నారు వాళ్ళు. అదే మరి ఎప్పుడు వెళ్తారంటే అంత అయిపోయినాక వెళ్తారు, ఎందుకంటే వీళ్ళ మీద పడతారండి. అంటే నాకు తెలియదు, నేను అక్కడే ఉండా అప్పుడు చెప్తున్నారు. అంటే ఇప్పుడు వెళ్ళకూడదు అంటే వాళ్ళకి భయం, వాళ్ళు మనుషులే కదా, వాళ్ళు విపరీతం ఒకరికొకరు నింపెట్టుకున్నారు. మరి అది కొంచెం ఛానల్ అవుతుంది, మీరు వినుండొచ్చు ఎప్పుడో, నా పెళ్ళికి ముందు అనుకుంటా మ్యాక్సిమం. కాబట్టి ఇవి కొంతవరకే రక్షిస్తావు. ఆ శాఖలో కూడా ఓన్లీ జస్ట్ నిప్పు పడితే ఇళ్ళు తగలబెట్టి దాంట్లో కూడా కొంతవరకే కాపాడతాయి.
కానీ మానవుణ్ణి పాపము నుండి, పాతాళము నుండి, నరకము నుండి రక్షించే ఏకైక సాధనం, ఏకైకమైన వ్యక్తి బైబుల్ దేవుడు. అందుకే ఈయన ఏం చేస్తాడంటే రక్షించే దేవుడు. సో మనం విశ్వసించిన దేవుడు సర్వలోకానికి దేవుడు, అంతేకాదు నేనే దేవుడు అని చెప్పినవాడు, అంతేకాదు పాపములు క్షమించి రక్షించిన దేవుడు. ఇలాంటి వాంతటి చూసాం మనం కదా. ప్రభు మనల్ని రక్షించాడు. చూడు, రక్షణ కూడా ఎంత తేలికంటే చూస్తే చాలు హృదయపూర్వకంగా, ప్రభువా నేను పాపి, నన్ను క్షమించి నీ రక్తంలో నన్ను కడుగు. ఎంత ఘోర పాపిన, ఎంత పక్షపాతం లేనివాడు ఆయన. అందుకే అన్నాడు, నా ఎద్దుకొచ్చు అని నేనేమాత్రం బయటకు. ఎంత ఘోర పాపినైనా ఎంతమందిని క్షమించాలి. కొంతమంది రక్షించబడ్డ వాళ్ళ సాక్ష్యాలు ఈ మధ్య అందరూ సాక్ష్యాలు పెడుతున్నారు, కొంతవరకు మంచిదే. ఎంత భయంకరమైన వ్యక్తులను కూడా చూడండి, మనుషులను తినే వాళ్ళని కూడా రక్షించబడ్డారు. ఒకసారి నేను విన్నాను చానాళ్ళ కింద, భక్సింగ్ గారు ఆ ప్రాంతంలో ఒక ఆయన మనుషులు తినే ఆయన ఉన్నాడు, క్యానిబల్స్. దేవుడికి ఆయన హృదయంలో ప్రార్థన చేసుకుంటే భారం ఇచ్చాడు, ఇల్లు ఆయన సువార్త చెప్పాలన్నాడు. ఆయన సువార్త చెప్తాను, మిగిలిన బ్రదర్స్ అంటే ఆయన సువార్త చెప్పాలంటే, అన్న అక్కడికి వెళ్ళారంటే మీరు రారు, మీరు వెళ్తే మేము రావన్నా. సరే దేవుడు మళ్ళీ భారం ఇస్తుంటే వెళ్ళాలని వెళ్ళాడు, చెప్తే వీళ్ళు బానీరని వెళ్ళి ఒకరు పొద్దున్న ఆ ఇంటికి వెళ్తే అది 7 అడుగులు ఉందండి, అన్ని పుర్లే ఏలాడు గట్టి ఉండేయంట, పుర్లే ఏలాడు కట్టాడంట, దాన్ని ఏదో బట్టలారేసినట్టు ఏలాడు కట్టి ఉంటే ఈయన వెళ్ళి మెల్లి కట్టుకొని చూస్తే ఆయన ఏదో ఒకటి ఆల్రెడీ తింటున్నాడంట, పురి తింటే ఆయన చూసి, యు ఆర్ ద 19th person ఫర్ టుడే మీల్స్ అంటున్నాడు. ఈరోజు నా భోజనానికి నువ్వు 19వ వ్యక్తి రమ్మంటున్నాడు. ఆయన సరే, ఆయన ఏదో మొత్తం వాళ్ళ భాషలో ఆయనకు తెలిసి, అయ్యా మరి మీరు తినండి, నేను కాదన్ను, నేను మీకు ఆహారం అవ్వడానికి నాకు ఇష్టమే, అయితే ఒక ఆయన నన్ను మీకు ఒక మాట చెప్పమని పంపించాడు, ఆ మాట చెప్పినా తినండి అన్నాడు. దాన్ని సరే ఏంటి చెప్పు, ఎవరు ఆయన పంపింది అప్పుడు ఆయన గురించి చెప్పాడు. ఆయన సర్వలోక నీనులను సృజించినోడు, మనందరి దేవుడు, ఏదో మరి ఏం చెప్పాడు ఆయన అంటే, దేవుడు పంపాడు కాబట్టి ఆయన చెప్పిన మాటల్లో ఆయన కన్నీరు గార్చాడు, ఏడ్చి మారి ఆ ప్రాంతానికి పరిచర్యకు సంఘ వ్యాప్తికి ఆయన పాటుపడ్డాడు. అట్లా ఎంతోమంది. ఆయన ఫస్ట్ హెబ్రోన్లో హైదరాబాద్లో పరిచర్య స్టార్ట్ చేస్తే స్కావెంజర్స్, ఈ రోడ్లు ఊడ్చేవాళ్ళు ప్రభు వాళ్ళలో ఇచ్చాడంట, కొందరు రక్షించబడ్డాడు. ఎంత అమాయకులు అంటే ఆయన చెప్తాడు, ఒక ఆయన మా ఇంటి దగ్గర మీటింగ్ పెట్టాలని ముందే ఈ బల్బు కావాలి, సాయంత్రం లైట్ వేయడం బల్బు ఇమ్మన్నాడు. ఆయన అన్నీ ఉన్నాయి, బల్బు కావాలంటున్నాడు, బల్బు ఇచ్చాడు. తెర వెళ్ళినాక ఎలాగని అంటున్నాడు, మీరు ఇచ్చిన బల్బు ఎలగట్లేదు అంటున్నాడు. అదే ఎలగపోవడం ఏంటి, వెలిగేదే ఇచ్చాము ఇదంటే, తెర చూస్తే మంచం తాడు పురి కోసం గట్టి ఎలగట్లేదని చెప్తున్నాడు. అంటే ఇట్లాంటి వాళ్ళని ఇచ్చాడు దేవుడు సహకారులు అంటాడు. పురి కోసం గట్టి ఎలాడైతే అదే అటు వెలిగింది, ఇట్లాంటి వాళ్ళని ఇచ్చాడంటాడు. అక్కడ వెళ్తే టీ ఇచ్చారంట, అది పొయ్యిలో నిప్పుల మీద డైరెక్ట్ పెట్టి ఊది కాసినట్టున్నారు. వాటి నిండా దుంబడి నల్లగుండి భక్సింగ్ గారితో వచ్చిన వాళ్ళు, వద్దులే పర్లేదు అంటున్నారు. ఆయన అందరికంటే ముందు తీసుకొని అందరూ తీసుకోండి అని చెప్పి ప్రార్థన చేసి తాగాలి. అన్ని చోట్ల మనం ఇతరులను రక్షించాలంటే కొన్ని కలిసిపోవాలి అని చెప్పి ఎట్లా. కాబట్టి అందరికీ చెందినవాడు, అందరు ఎంతో భయంకరులను, ఎంతో సాధారణమైన వారిని, పేదలు, ధనవంతులు, చదువు లేనివాళ్ళు, చదువుకున్న వాళ్ళు, అధికారులు, సాధారణమైన వారు, నల్లవాళ్ళు, తెల్లవాళ్ళు, ఈ ప్రాంతం లేదు ఇది లేదు. అందుకే బైబులు యేసు ప్రభు పేరు వినపడని లేని స్థలం ఉండదు. మీరు కావాలండి చూడు, ఒక్కొక్కసారి ఊర్లో తెలియక పైకి కనబడేటట్టు జెండాలుగా లేకపోవచ్చు, ఇక్కడ లేదేమో అనుకుంటే ఏడచోట ఏడబడితే అయ్యే ఉంటాయి అన్నమాట. ఒకసారి మేము కృష్ణం కొంచెం మొదట కనుక పెద్దగా ఎవరు క్రైస్తవులు అంటున్నారు అనుకుంటాం, మధ్యలో ఎప్పుడు కనపడదు. ఆదివారం వచ్చి ఎడు చూసిన వాళ్ళే ఉండరు, బైబుల్ కూడా అట్లా ఉంటుంది. వాళ్ళు మధ్యలో మామూలుగా పనులకి వెళ్తుంటుంటారు. ఖచ్చితంగా ఒకడు అంటున్నాడు, హిందూ వాడు కడుపు మాట అంటున్నాడు, ఏడన్నా కాలనీ వస్తే ఇల్లు కడతారు లేదు, ముందు చర్చిలు వెళ్తాయి 4 అంటాడు. వాడు ఎంత ఆవేశపడ్డా అది పెరుగుతాయి అంతే. క్రైస్తవ్యం జోలికి అది కదిలించుకుంటేనే మంచిది, కదిలితే ఎక్కువ పెరిగితే బంతి లాంటిది అనమాట. గోడకి కొట్టామనుకో నా దగ్గరకు వస్తుందని ఇంకో వచ్చి నీ మొహం దగ్గర ఆ టైప్ అనమాట. అది కదిలిస్తే పెరిగిపోదు, వాళ్ళు దాని జోలికి వెళ్ళకుండా అన్న స్లోగా పెరిగిద్ది. కాబట్టి అంత బూదిగంతాలకు చెందినవాడు, అందరికీ రక్షణ ఇచ్చేవాడు, అందరినీ చేర్చుకున్నాడు. ఎంత సాధారణంగా రక్షణ అంటే చూస్తే చాలు కదా. అందుకు ఆ కిందే ఉన్నాడు చూడు, 23 వచనంలో ఉన్నాడు, యెషయా గ్రంథం 45:23, నా ఎదుట ప్రతి మోకాలు వంగుననియు
ప్రతి నాలుకయు నాతోడు ప్రమాణం చేయని నేను నా పేరట ప్రమాణం చేస్తున్నాను. నీతి గల నా నోటి మాట ఆ మాట గమనించండి. మాట బయలుదేరింది, మాట రక్షిస్తుంది, దేవుని వాక్యం దర్శిస్తుంది కదా. వాక్యంలో శక్తి ఉంది. అందుకే నేను చాలాసార్లు చెప్పాను, బైబిల్లో వాక్యం తప్ప ఇంకా లోకంలో ఏ మాట కూడా మనుషుల పరివర్తన ఇవ్వదు. మీరు కావాలంటే చూడండి, వింటానికి బాగుంటుంది అంతే, వింటానికి బాగుండొచ్చు. ఇప్పుడు అందుకే చూడండి, బస్సుల్లో పొగ త్రాగరాదు అంటాడు, తెలియకుండా కండక్టర్ డ్రైవర్ గారే తాగుతుంటారు. అంటే వాళ్ళు మార్పు ఇస్తుంది, అది మార్పు ఇవ్వలేదు. అది నేను అంటాను. బయట రోడ్ల మీద వస్తాడు, ఇక్కడ పోయిరాదు, డాష్ పోయిరాదు అంటారు, అందరూ ఆడైపోతూ ఉంటారు. అంటే అది మార్పు ఇవ్వదు ప్రజల్లో. ఇక్కడ పార్కింగ్ నేను అనుకుంటే వాళ్ళు రాయిపోతాను, కొద్దిమంది పెడతాను, ఈ పెట్టిన రాసిన కానీ అందరూ పెడుతుంటారు, పెట్టొచ్చాము అన్నట్టు. పార్కింగ్ పెట్టరాదంటే అందరూ తెలియకుండా నిలిపేస్తుంటారు. వాళ్ళేంప తిట్టుకొని ఉంటారు, ఎన్నిసార్లు చెప్పాలి, రాసిన కూడా పెడుతున్నారు అది అంటారు వాళ్ళు. అంటే ఈ మాటలు మార్చలేవు. అది బైబిల్లోని మాట తప్ప మనుషులు పరివర్తన ఇచ్చేది ఇంకా ఏ గ్రంథంలోని ఏ మనుషుడు మాట అవి పరివర్తన ప్రభావితం చేయలేవు. అందుకే ఒక్క బైబులే ప్రపంచ చరిత్రలో దొంగలు, త్రాగుబోతులు, నరహంతకులు, నక్సలైట్లు, వ్యభిచారులు, మోసగాళ్ళు, జూదర్లు, దేశద్రోహులు, మనుషులు ఇందిరేవాళ్ళు, విగ్రహార్థికులు, క్రూరులు, భయంకరులు మార్చింది. ఎక్కడ దాకా ఎందుకు, మన ఇండియా చరిత్రలో ఉరిశిక్ష పడ్డ వాళ్ళని కూడా చివరి కోరిక ఏంటంటే, అయ్యా మీరు అనుమతిస్తే బాప్తిసం తీసుకొని బైబిల్ చెప్పినట్టు బ్రతుకుతామంటే విడిచిపెట్టిన సందర్భాలు ఉన్నాయి. నేను అంటాను, ఇంకే మత గ్రంథం మీద అని చెప్పి విడిచిపెడతారా? ఒకవేళ ఈ మాటలు విన్నందుకు మా మతం గ్రంథం కూడా విడిచిపెట్టాలని వస్తారేమో, కానీ వదిలితే వాళ్ళు మళ్ళీ చేస్తారు. ఇది నమ్మితే చేయుడాడు మారుస్తాడు అందరిని. అందుకే జైల్లో కూడా సువార్త ఎందుకు వెళ్ళింది తెలుసా? ఇది మారిస్తే పోలీసులు కూడా మార్చలేదు. తుపాకులు, తుపాకీ గొట్టాలు, తుపాకీ గుళ్ళు, జైళ్ళు, చెరసాలు, చట్టాలు, ఇవి మార్చలేంది బైబిల్ మార్చింది. అందుకే చూడండి, కొంతమంది చెప్తాడు, ఒకసారి అంటున్నాడు, ఆయన పేరు ఎందుకులే, ఆయన బతుకున్నాడు, మన మీద కొట్లాడు. మా సైడ్ ఒక ఆయన ఎవరు ట్యాక్స్ అడగడానికి వచ్చాడు, ఆ ప్రాంగణం అంతా ఆయనది, ఆయన ఒక నాయకుడు పార్టీలో. ట్యాక్స్ అడగడానికి వస్తే ఆ షాప్ కూడా ఆయన ఫోన్ చేసినట్టున్నాడు. ఆయన గబగబొచ్చు చూస్తే ముసలాయన, కానీ ఎట్టు నడుతున్న పంచకట్టు ఎర్రవి, ఆయన చుట్టూ రౌడీల్లో వచ్చి ముందు బయటకు వెళ్ళి మాట్లాడు అంటున్నాడు ఆఫీసర్ని. 2 నిమిషాలు నువ్వు బయటకు వెళ్ళిపోతే అని ఆడు చరిత్ర అప్పుడప్పుడు చెప్తున్నాడు. 19 సార్లు జైలుకి వచ్చా, 21 మర్డర్లు చేశా, అయ్యో అంటే నాకు చదవడం కుదరట్లేదు, ఆడు లిస్ట్ చెప్పేస్తున్నాడు. నేను అనుకోకుండా స్టూడెంట్ అప్పుడు ఏదో కాలేజీకి వెళ్తే అక్కడ ఉండ, అవి చదివేలేక నేను భయపడి నేను బయటకు వెళ్ళా. అప్పుడు దాకా ట్యాక్స్ కట్టిన అన్నవాడు మెదలకుండా పుస్తకం మడిచి వెళ్ళాడు. 2 నిమిషాలు వెళ్ళిపోతే నీ సమాధి ఇక్కడే చేస్తాను అని. ఇంత భయంకరులు ఉంటారు ఖచ్చితంగా. అంతకంటే మించిన వాళ్ళం కూడా మార్చబడ్డ సందర్భాలు ఉన్నాయి. అందుకే ఆయన మాట యెషయా 45:23 ఏమన్నాడు? 23 చివరిలో చదవండి. 45:23 నా నోటి మాట, ఆ మాట ప్రభావితం చేస్తుంది. అందుకే ఏం చేయాలంట? ఇలాంటి దేవుడు మనం ఎరిగాం కాబట్టి ఏం చేయాలి? 23 వచనంలో, నా ఎదుట ప్రతి మోకాలు వంగాలి, ప్రతి నాలుక నా తోడని ప్రమాణం చేయాలి. మన నాలుక ప్రభు స్తుతించాలి, మన మోకాలు ఆయన ఎదుట వంగాలి. ఇంత గొప్ప దేవుడు, సర్వశక్తి గల దేవుడు, మనిషిని మార్చే దేవుడు, ఒప్పించే దేవుడు, నేనే దేవుడిని బయలుపరుచుకున్నాడు. మన జీవితాల్లో కూడా మనం వెలిగించబడ్డం అంటే మన గొప్పతనం కదా. ఆయన మన మనోనేత్రాలు అలా తెరిచాడు, ఆయన గుర్తించేటట్టు చేశాడు. సో ఇంత గొప్ప కార్యం చేసినందుకు ప్రభువుని స్తుతించకుండా ఎలా ఉండగలవు? ఈ వాక్య పెలుగులో కొంతసేపు మనం ప్రభువుని ఆరాధిద్దాం. దయచేసి మోకరించండి. మోకరించి విన్న వాక్యం యొక్క వెలుగులో కొంతసేపు ప్రభువుని స్తుతిద్దాం.